హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఒక 2 days వ్లాగ్ అండి. అంటే ఎలక్షన్స్ ముందుది అండ్ ఎలక్షన్స్ రోజుది ఒకటి అనమాట. అండ్ ఈ రోజు అయితే మేము ఒక రీల్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు శ్రీయాన్షి పాప బర్త్డే అయింది కదా రీసెంట్గా అని చెప్పేసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి. ఈరోజు మా శ్రీయాన్షి పాప అయితే ఇక్కడ ఎంతో ఆతృతగా ఇదైతే ఓపెన్ చేస్తుంది అనమాట. చాలా థ్యాంక్స్ అండి ఇంత అభిమానం చూపించినందుకు. లోపలైతే లాఫింగ్ బుద్ధ ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా శ్రీయాన్షి పాప అయితే ఫుల్ ఎక్సైట్ అయింది. ఇప్పుడు మా శ్రీయాన్షి పాప నిజస్వరూపం చూపిస్తాను, ఒక్కసారి చూసేయండి. ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య తీసుకున్నాడు అంతే కదా, చూసిస్తాడు శ్రీయాన్షి, చూసిస్తాడు శ్రీయాన్షి. వాడు ఒక్కసారి తీసుకున్నాడని చెప్పేసి ఎంత గోల్ చేసింది చూసారా? అలా ఉంటుంది అనమాట మా శ్రీయాన్షి పాప. ఏదైనా సాధించాలనుకుంటే గొంతు చించేసుకుని ఏడ్చేస్తుంది. ఫస్ట్ ఎలా దూరి చూస్తుందో చూడండి అలిగినట్టుగా. ఇంకా అమ్మనైతే నేను ఇక్కడ నిమ్మకాయ వాటర్ అయితే కలిపిమ్మని చెప్పేసి అంటే అమ్మ నిమ్మకాయ రసం అయితే తీసేసి దాన్ని వాటర్లో వేసి షుగర్ వేసేసి కలిపేసింది అనమాట. అమ్మ ఈరోజు మామిడి పళ్ళు అయితే తీసుకొచ్చిందండి. ఇవి బంగినపల్లి మామిడిపల్లి అనుకుంటా, అంటే పీసెస్ కట్ చేసుకుంటాం కదా ఆ టైపే. కాకపోతే ఏంటంటే ఇవి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుందనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొని తీసుకొచ్చింది. వాళ్ళు ముందే తీసుకొచ్చి పెట్టుంటారు ఇంట్లో, కొంచెం ముగ్గిపోయాయి. బట్ టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది. నేను పెద్దగా తినలేదు, ఒక 2-3 పీసెస్ అయితే తిన్నాను. అది కూడా నేను మాగాయ అన్నం కలుపుకొని దాంట్లో తిన్నాను అనమాట. కొత్త ఆవకాయ కానీ కొత్త మాగాయ కానీ పెడితే మాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. ఈ మ్యాంగోస్తో పాటు తినడం అయితే బాగా అలవాటు అనమాట. నేనైతే ఎక్కువగా రసాలు ఇలాంటివి తినను, జ్యూస్ తాగుతాను. ఈ కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా ఇవే తింటాను అనమాట. ఇక్కడ మాగాయ వేసుకుని అన్నంలో ఆయిల్ వేసేసుకుని నేనైతే తింటున్నానండి. నేను ఓన్లీ పీసెస్ మాత్రమే తింటాను. అదేంటో కానీ నేను అసలు టెంక తినను. తినకపోవడానికి పెద్దగా కారణాలు ఏం లేవు, చేతితో పట్టుకుంటే మొత్తం అంటుకుపోద్ది కదా, అందుకే రసాలు ఇలాంటివి అయితే జ్యూస్ తాగుతాను అనమాట తీసుకుని. సో ఇవైతే టేస్టీగానే ఉన్నాయి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అంటే ఆశ్రిత్ బాబు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంట్లో కొత్త ఆవకాయ కొత్త మాగాయ పచ్చళ్ళు చాలా రకాలు పెట్టేశారండి. ఆ సంవత్సరం అయితే ఎన్ని రకాలు అనమాట. మెంతి ఆవకాయ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ కలుపుకుంటే ఆ మామిడి పళ్ళు కూడా ఉన్నాయన్నమాట తినడానికి. నేను మ్యారేజ్ అయ్యే వరకు కూడా మ్యాంగో అంటే ఓన్లీ జ్యూసే తాగేదాన్ని. అది కూడా నాకు ఎవరైనా చేసి ఇవ్వాలన్నమాట. అది చేతికి అంటుకుంటే నాకు అసలు నచ్చదు. చెప్పాను కదా ఇప్పటికి కూడా నేను టెంక తిననని చెప్పేసి అలా ఉంటుందన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం నాకు మా అమ్మ అలా ముక్కలు కోసేసి ఆ పచ్చడిలో వేసి పచ్చడి అన్నం కలుపుకొని తినేదాన్ని. అలా నాకు పెళ్ళి అయిన తర్వాత మ్యాంగోస్ మళ్ళీ తినడం బాగా అలవాటైంది. ఇలాంటి ఈ బంగినపల్లి ఉంటుంది కదా ఇవే నాకు బాగా ఇష్టం. రసాలు అవైతే ఇప్పటికి కూడా జ్యూసే. ఇప్పుడు ముట్టుకోను, జ్యూస్ అంటే అసహ్యం, ఇలాంటివి ఏమి మనం పెళ్ళయ్యాక మాట్లాడలేమండి. ఏదైనా సరే మనం అన్ని చేతికి అంటించుకొని పిసకాల్సిందే, చెయ్యాల్సిందే. ఏ పనైనా చేయాల్సిందే, తప్పదు. పెళ్ళికి ముందు ఎన్నైనా సాగుతాయి మనకి. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మేము పిండి వడియాలు పెట్టింది అమ్మమ్మ, అవి ఫ్రై చేసి ఇచ్చారు. సో అది తింటూ ఇక్కడ ఆల్బమ్స్ ఉంటే చిన్నప్పుడువి మేము వెళ్ళేసరికి చూస్తుంది అనమాట అమ్మమ్మ ఈ ఆల్బమ్స్ అన్నీ పెట్టుకొని. సో ఇంక మేము వెళ్ళేసరికి పిల్లలు కూడా చూస్తున్నారు, మేము చూస్తున్నాం అనమాట. ఇవి ఇవ్వండి నాది బన్నీవి చిన్నప్పుడు పిక్స్, అలాగే అమ్మమ్మ ఇంకా అమ్మ పిన్ని వాళ్ళవి ఇవన్నీ కూడా పిక్స్ ఉన్నాయి ఇందులో. ఈ హాఫ్ సారీ వేసుకున్నది అమ్మ. ఇదిగోండి ఇది నేనే బార్సాలకి. సో ఇలాగ అప్పుడప్పుడు చిన్నప్పుడు పిక్స్ చూస్తే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. మరి మీకు కూడా అలా హ్యాపీగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే స్కూల్ డేస్లో అలా ఉన్నప్పుడు అసలు మాటలు అనేవి చాలా తక్కువ అండి. ఎవరితోనైనా మాట్లాడటం కానీ, రిలేటివ్స్తో కానీ, స్కూల్లో కానీ చాలా సైలెంట్గా ఉండేదాన్ని అనమాట. నాకు ఫ్రెండ్స్ కూడా తక్కువ మందే. కొన్ని పిక్స్లో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ఏడుపు మొహం వేసుకుని ఉంటాను. అంటే నవ్వను అనమాట. చాలా సైలెంట్గా నవ్వకుండా, పిక్స్ దగ్గర కూడా నవ్వకుండా చాలా పిక్స్ ఉండేవి నాకు. నేను ఎందుకు అలా ఉన్నాను, అప్పుడు నవ్వచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటాను. చూడండి ఇక్కడ నేను బొంగమూత పెట్టుకుని కూర్చుంటే మా చెల్లెమో అన్నిట్లో నవ్వుతూ ఉంటుంది అనమాట. ప్రతి పిక్లో నవ్వడం, అందరితో మాట్లాడడం, అది నాకు ఫుల్ రివర్స్గా అది ఉండేది. అదే నేను ఇప్పుడు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన అంటారండి, ఏంటి నువ్వు మాట్లాడకుండా ఉండేదానివా, నువ్వు సైలెంట్గా ఉండేదానివా అని చెప్పేసి అంటారనమాట. సో ఇప్పుడు అంతా మారిపోయింది. వీడియోస్ చేయటము, మళ్ళీ వీడియోస్లో లొల్లడ వాగడము అన్నీ చేంజెస్ అయిపోయాయి. చిన్నప్పుడు కాలేజ్ డేస్ వరకు కూడా అంత పెద్ద మాట్లాడటం కానీ అంత ఉండేది కాదు. ఇంకా కాలేజ్
కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడడం, ఫ్రెండ్స్ కొంతమంది ఎక్కువ పెరగడం ఇది ఉండేది. స్కూల్ డేస్లో అయితే ఇంకా బాగా తక్కువ అనమాట మాటలు అవి. ఇలాగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుని ఇలా అన్నీ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా మేమైతే ఒక 2 hours అలా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గడిపేశామండి. ఈ పిక్స్ ఇవన్నీ చూసుకుంటా కూర్చున్నాను నేను. చిన్నప్పుడు మా చెల్లికి నాకు దగ్గర దగ్గర 2 years డిఫరెన్స్ అనమాట. 2 months తక్కువ, 2 years డిఫరెన్స్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఎలక్షన్స్ జరిగిన రోజు అనమాట. ఇంకా ఇప్పటిదాకా చెప్పిందంతా ఒక రోజు అలా ముగిసిపోయింది. ఇది ఇంకొక రోజు అండి. మార్నింగ్ లేవగానే ఇంకా అత్తయ్య గారు అయితే మా హస్బెండ్ అడిగినప్పుడు కానీ లేదంటే ఆడపడుచులు వీళ్ళు వచ్చినప్పుడు ఎవరు వచ్చినప్పుడైనా కొంచెం స్పెషల్గా ఏమైనా కర్రీ చేయాలి అనుకుంటే ఇది బంగాళదుంప మిల్ మేకర్ వేసి ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారండి. ఈ కర్రీ అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట ఇంట్లో. సో ఈరోజు అయితే నేను చేస్తున్నాను ఈ కర్రీ. అత్తయ్య గారి రెసిపీ అయితే నేను చేస్తున్నాను అనమాట. సో నేను ఎలా చేస్తున్నాను ఏంటన్నది చూసేద్దాం పదండి. ముందైతే పొటాటో పీసెస్ అయితే కూర్చుని మాట్లాడుకుంటూ నేను, చిన్నదిన గారు, అత్తయ్య గారు అయితే కట్ చేసాము. అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి కదా, ఒకళ్ళు పేలర్ చేయడం, ఇంకా ఇద్దరం అయితే నేను చాక్తో కట్ చేసాను, అత్తయ్య గారు అయితే కత్తిపెట్టితో కట్ చేయడం, అలా మాట్లాడుకుంటూ కట్ చేసేసాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మిల్ మేకర్ అయితే నానబెట్టేసాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వెల్లుల్లిపాయ, అల్లము వేసేసుకున్నానండి. దీంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. సో ఈ కర్రీ అయితే బాగుంటుంది. మీరు కూడా మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా అంటే మిక్సీ జార్ కొంచెం చిన్నగా ఉందని చెప్పేసి నేనైతే కొన్ని పక్కకు తీస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకా మసాలా కూడా వేయాలి దీంట్లో. ఇప్పుడు దీంట్లో ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, కొన్ని గసగసాలు, యాలుకలు, ఇంకా లవంగాలు కూడా వేసుకోవాలి. ఫస్ట్ వేసుకోలేదు నేను లవంగాలు, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి అందులో వేసి మిక్సీ పట్టాను అనమాట. ఈ అల్లం ముద్దంతా తీసేసి ముందైతే పక్కన పెట్టుకుంటున్నాను. అల్లం అవి వేయటం వల్ల ఈ కలర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి కొన్ని దీంట్లోనే లవంగాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఇంకా నేనైతే కరెక్ట్గా వేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ ఘాటు కాదు, మరీ ఎక్కువ ఘాటు కారం కాకుండా మీడియంగా అంతా సరిపోతుంది అన్న విధంగా అయితే తీసుకున్నాను. ఇంకా ఈ పేస్ట్ అంతటినీ కూడా ఒక కప్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ అత్తయ్య గారి స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. అక్కడ కర్రీ ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ తీసేసుకుని వేసేసుకుని దాంట్లోకి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది, అంటే కర్రీ బాగా ఎక్కువగా అంటే అందరికీ సరిపోయేలా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది. తర్వాత దీంట్లోకి పసుపు, అలాగే కారం అండి. నేనైతే పెద్ద టేబుల్ స్పూన్తో 2 tablespoons అయితే కారం వేసాను అనమాట. పిల్లలు కూడా తినాలి కదా, మరి ఘాటు కూడా వేస్తున్నాం కదా మనం, మసాలా ఘాటు ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేదాకా దీన్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన ఉంటే కర్రీ అసలు బాగోదు, అందుకే ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇది మాడిన కర్రీ అసలు బాగోదు అనమాట. సో దగ్గరే నుంచుని కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ పైకి వచ్చి పచ్చి స్మెల్ మొత్తం పోయిన తర్వాత ఈలోపు ఆలు అయితే కుక్కర్లో పెట్టేశారు, ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా అని చెప్పేసి. దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ కొంచెం పక్కకు తీసేసుకుందాం, అంటే మరీ ఎక్కువగా వాటర్ ఉండకూడదు, కొంచెం బాగా పేస్ట్ అయిపోతుంది కదా. ఇంకా అదే ఉడికిన వాటరే అవసరమైతే మళ్ళీ దీంట్లోకి యూజ్ చేసేసుకోవచ్చు. మిల్ మేకర్ ఉంటాయి కదా, మిల్ మేకర్లోంచి కూడా ఇలా వాటర్ సెపరేట్ చేసేసుకుని మిల్ మేకర్ని ఇలా ఉడికిన ఆలుని అయితే కలిపేస్తున్నారు ఇక్కడ అత్తయ్య గారు అయితే. ఇంకా మసాలా కూడా ఫ్రై అయిపోయింది కదా, రెండింటిని ఇలా కలిపేసుకుని మనము ఆ మసాలాలో అయితే వేసేసుకోవడమేనండి. దీనికి ఇంకా మూకుడు అది చిన్నది అయిపోద్ది కదా అని చెప్పేసి పెద్ద మూకుడు పెట్టాను. ఇలా వేసేసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. అంటే ఒకేసారి వేసుకుంటే మళ్ళీ కలపడానికి అది ఇబ్బంది అయిపోతుంది కదా ఈ మసాలాలో, ఈ లోపు మసాలా మాడిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట. క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి. సో ఈ మిల్ మేకర్ని, బంగాళదుంపని మొత్తం కూడా వేసేసుకుని దీనికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని మొత్తం కర్రీని అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా మిల్ మేకర్ అవి పేస్ట్ అయిపోకుండా కొంచెం నీట్గా మిక్స్ చేసుకోవాలి. మధ్యలో ఆయిల్ కూడా వేసానండి, ఒక సగానికి పైగా ఒక చిన్న టీ గ్లాస్తో మళ్ళీ ఆయిల్ అయితే వేసాను అనమాట. దీంట్లో చెప్పాను కదా కొంచెం ఆయిల్ పడుతుంది క్వాంటిటీ బట్టి అని చెప్పేసి కర్రీకి. ఇంకా మేమైతే మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఇదిగోండి ఓటు వేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. మా అందరికీ కూడా ఒక చోటే వచ్చిందనమాట. అమ్మకైతే డ్యూటీస్ పడ్డాయి, ఎలక్షన్ డ్యూటీస్. అమ్మ వెళ్ళిపోయింది, ముందే వాళ్ళకి అయిపోయి ఓట్లు. మా డాడీ అయితే మార్నింగ్ వేసేసారండి. ఇంకా నేను, అమ్మమ్మ, మా హస్బెండ్ మిగిలామన్నమాట. మా ఇంటి దగ్గరే టౌన్ హై స్కూల్లో అయితే మాకు వచ్చింది.
సో ఇక్కడైతే లైన్లో నుంచున్నాము. ఇది నా సెకండ్ ఓట్ అండి. ఫస్ట్ ఓట్ అయితే ఆశ్రిత్ బాబు 9 months బేబీ అప్పుడు వేసాను. మేమైతే వెళ్ళి ఓటేసి వచ్చేసామండి. మరి మీరు ఓటేసారా లేదా, మీ ఓటు హక్కును మీరు వినియోగించుకున్నారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఎవరు వేశారన్నది చెప్పక్కర్లేదులేండి, నార్మల్గా వేసారా లేదని అయితే అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది అనమాట. టైము నేను ఇంక ఎడిటింగ్లో కూర్చోవాలి. అసలు వీడియోస్ ఎడిటింగ్ చేయడం కానీ పెట్టడం కానీ చాలా లేట్ అయిపోతుంది అండి. నాకు ఒక 4-5 days నుంచి అసలు కరెక్ట్ టైమింగ్స్కి అయితే నేను పెట్టలేకపోతున్నాను అనమాట. ఇలా కాదు, ఒక పర్ఫెక్ట్ టైంకి అయితే పెట్టాలి, ఇంకా మార్చాలి, నైట్ అయినా సరే మెలకుగా ఉండి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. అప్పుడే మంచి ఇంకా కొత్త కంటెంట్ తీయడానికి కానీ, ఇప్పుడు నాకు స్టోరేజ్ కూడా ఎక్కువైపోతుంది, ఉన్న వీడియోస్ కూడా ఎడిటింగ్ అవ్వలేదన్నమాట ఇంకా. సో చూడాలి మరి, పదండి ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మేము ఓటు వేసేసిన తర్వాత క్లైమేట్ అయితే బాగుంది కదా అని చెప్పేసి రీల్ చేసుకోవడానికి అని చెప్పి ఒక చోటుకి అయితే వెళ్ళామండి. ఇవే ఆ క్లిప్పింగ్స్. సో మాకు ఓటు వేయడానికి పెద్దగా టైం అయితే ఏం పట్టలేదండి. అంటే లైన్లో కాసేపు పడుతుందిలేండి టైము, మరీ టైం పట్టదని కాదు. లాస్ట్ టైం మీద కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది అనమాట. లాస్ట్ టైం అయితే చాలా పెద్ద లైన్ ఉంది మేము వెళ్ళేసరికి. ఈసారి అయితే కొంచెం గమ్మునే అయింది. ఇంకా మేము కొంచెం రీల్ తీసుకుని వెళ్దాము అన్నట్టుగా బయటకైతే వచ్చాము. సో మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. షార్ట్స్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏ టైప్ ఆఫ్ లాంగ్ వీడియోస్ తీయాలి అన్నది కూడా నాకు సజెషన్స్ మీరు ఇస్తే ఇవ్వచ్చు. అంటే కొంచెం లెందీగా డైలీ వ్లాగ్స్, డైలీ నేను చేసుకునే రొటీన్ వర్క్స్ అవి షేర్ చేయాలా, లేదంటే ఏం షేర్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు సజెస్ట్ చేయండి అనమాట. సో అంతేనండి, ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. బై బై గైస్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. మరిన్ని వీడియోస్ చూడటం కోసం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.